ఐపీఎల్ 18వ సీజన్లో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ దుమ్మురేపుతున్నాడు. పేలవ ఫామ్తో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన సిరాజ్ ఇప్పుడు ఐపీఎల్తో మళ్లీ లైన్ అండ్ లెంగ్త్ అందుకున్నాడు. ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా తర్వాత మాత్రం ఫామ్లోకి వచ్చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేదన్న కసితో రగిలిపోతున్న సిరాజ్ ఐపీఎల్లో అద్దరగొట్టేస్తున్నాడు. గత ఏడాది ఆర్సీబీ వేలంలోకి వదిలేయడంతో గుజరాత్ టైటాన్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఐపీఎల్లో మంచి రికార్డే ఉండడంతో సహజంగానే మియాభాయ్పై అంచనాలు బాగానే ఉంటాయి. అవి అందుకోవడం అంత ఈజీ కాదని కూడా తెలుసు. ఎందుకంటే ఐపీఎల్ ఎక్కువగా బ్యాటర్ల గేమ్గానే ఉంటుంది. అద్భుతమైన ప్రదర్శన కనబరిస్తే తప్ప మెగా లీగ్లో తనదైన ముద్ర వేయడం కష్టం. కానీ ఈసారి సిరాజ్ పట్టుదలతో బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలోనే ప్రత్యర్థి జట్ల వికెట్లు తీస్తూ గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ తో తొలి మ్యాచ్ లో 54 పరుగులు సమర్పించుకున్న సిరాజ్ తర్వాత వరుసగా 4 మ్యాచ్లలో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ పై 2, ఆర్సీబీపై 3 వికెట్లు తీసిన సిరాజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై కెరీర్లోనే బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. 17 పరుగులకు 4 వికెట్లు తీసి సన్ రైజర్స్ ను గట్టి దెబ్బ కొట్టాడు. తన పేస్ బౌలింగ్ తో సన్ రైజర్స్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. అతన్ని ఆడం హైదరాబాద్ బ్యాటర్ల తరం కాలేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ వంటి విధ్వంసకర బ్యాటర్లను సిరాజ్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్లో సిరాజ్ తన 100వ ఐపీఎల్ వికెట్ను అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన 12వ ఇండియన్ ఫాస్ట్ బౌలర్గా సిరాజ్ నిలిచాడు. ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన 26వ బౌలర్గా సిరాజ్ మియా రికార్డులకు ఎక్కాడు. సిరాజ్ తన 97వ ఐపీఎల్ మ్యాచ్లో ఈ రికార్డును సాధించాడు. ఇదిలా ఉంటే జాతీయ జట్టుకు దూరం అవడం సిరాజ్ను షాక్కు గురి చేసిందని అతని మాటల్లోనే అర్థమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి తనను సెలెక్ట్ చేయకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయానని ఇప్పటికే పలుసార్లు సిరాజ్ చెప్పాడు. కానీ ధైర్యాన్ని కోల్పోకుండా ఫిట్నెస్, ఆట రెండింటిపైన ఫోకస్ పెట్టారని చెప్పుకొచ్చాడు. తప్పిదాలను గుర్తించి వాటిని సరిచేసుకున్నానని, ఇప్పుడు తన బౌలింగ్ ను ఆస్వాదిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ తో మళ్లీ ఫామ్ లోకి రావడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఈ సీజన్ లో సిరాజ్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడి 10 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ లిస్ట్ లో సిరాజ్ 3వ స్థానంలో ఉన్నాడు. నూర్ అహ్మద్ 11 వికెట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా సాయి కిషోర్ 2వ స్థానంలో కొనసాగుతున్నాడు.